ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి భక్తులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2026 జనవరి 29 గురువారం ఉదయం 4 గంటలకు జంగారెడ్డిగూడెం శ్రీ గంగానమ్మ గుడి వద్ద నుండి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. విష్ణు సహస్రనామ పారాయణంతో సాగే ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు సమగ్రంగా చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమం రెండో రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల సమస్యలను నేరుగా విని ఆర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఆర్జీని సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోడపాటి శివదత్, తిరుపతి అనుష, లీగల్ సెల్ ప్రతినిధి కొప్పెర నాగేంద్ర పాల్గొన్నారు. ఒకటే చూద్దాం మన ఒకటే డైలాగ్ ఎన్నిసార్లు చెప్పమంటారు సార్ అర్థం వెళ్తారు సార్ అని చూద్దాం. అంత లేదు మీరు లాయర్ మీ లాయర్ గారిని పట్టుకున్నా మీరు ఇమీడియట్లీ దానికి సంబంధించి ఆర్డర్ అని మా లాయర్ గారిని కూడా ఒకసారి మాట్లాడమని చెప్తాను. మళ్ళీ కనెక్ట్ చేశాడా? వస్తాం మధ్యాహ్నం బయలుదేరుతాడు వీడియో కాల్. ఎలక్ట్రికల్ 32 ఏరియా ఉందా? ఏ నెంబర్ ఉందా? ఈ నెంబర్ కాంట్రాక్టర్ కాదు, ఏ చెప్తేనే కాంట్రాక్టర్ చేస్తారు.
జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా విద్యార్థులు పఠనాసక్తిని పెంపొందించుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి సూచించారు. ఏలూరు శాంతినగర్ లోని ఆక్స్ఫోర్డ్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోలో పాల్గొన్న ఆయన విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను పరిశీలించి అభినందించారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఉన్నత లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని ఆయన తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ అమలుపై సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని స్పష్టం చేశారు. ఇందుకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు నమోదు చేయాలని సూచించారు. అలాగే తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఎందుకంటే అవి మనము ఎంటీపీస్ అన్లెస్ అండ్ అంటిల్ ఇండికేటెడ్ ఫర్ ఎంటీపీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేయము. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో దే క్యాన్ గో ఫర్ వెదర్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఆర్ నాట్, ఓన్లీ డిపెండింగ్ ఆన్ సెక్స్ సెలెక్షన్ ఆల్సో దే క్యాన్ గో ఫర్ ఎంటీపీ. సో దానికోసం అనే మనము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ బార్డర్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ మెడికల్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో మనం ఏవైతే హై రిస్క్ స్కాన్ సెంటర్స్ ఉన్నాయో, హై రిస్క్ నర్సింగ్ హోమ్స్ ఎక్కడైతే అనాథరైజ్డ్ ఇల్లీగల్ అబార్షన్స్ అవన్నీ చేస్తారో వాటికి ఒకసారి దృష్టి పెట్టుకుని మన కేసు లైక్ ఆంధ్ర నుంచి కేసు తెలంగాణ వెళ్ళి అక్కడ అబార్షన్ చేయించుకుని సెక్స్ సెలెక్షన్ చేసి అక్కడ అబార్షన్ చేయించుకుని ఆర్ఎస్ వైస్ వర్సా తెలంగాణ నుంచి ఇటుపక్కకు వచ్చి మన దగ్గర ఆంధ్రాలో సెక్స్ సెలెక్షన్ చేయించుకుని ఇక్కడ అబార్షన్ చేయించుకుంటే ఇట్లా బిట్వీన్ ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి బిట్వీన్ బార్డర్ మెడికల్ ఆఫీసర్స్ దిస్ మీటింగ్ ఇస్ బీయింగ్ కన్వీన్డ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ కలెక్టర్ మ్యామ్. సో అందుకోసమనే మనం అందరం ఇక్కడ ఉన్నాము ఈరోజు. సో డాక్టర్ గారు ఇది దిస్ ఇస్ మేము ఇంతకు ముందు చేసిన అనాలిసిస్ 8 కేసెస్ మాకు అప్పట్లో దట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ 3 months అవుతోంది ఇది చేసి. మా లాస్ట్ ఎంపీసీడీఎస్ఆర్లో ఇది మేము చేసాము. సో అక్కడ మాకు 8 కేసెస్ రావడం జరిగింది. సో అలాగే మీకు కూడా ఫైండింగ్స్ ఉంటాయి, లైక్ మీ దగ్గర నుంచి కూడా ఇటు ఏపీ అంటే అఫ్కోర్స్ మనకి తెలంగాణ నుంచి ఏపీ బార్డర్లో పెద్ద విలేజ్ ఏం లేదు, బట్ అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళొచ్చు. సో భద్రాచలం నుంచి ఇక్కడ నుంచి ఏపీ నుంచి వెళ్ళిన కేసెస్ ఎంటీపీస్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో తీసుకోండి. అండ్ అటు ఇటు మీరు ఏమన్నా ఉంటే మీకు ఇష్యూస్ ఉంటే యూ క్యాన్ స్టాక్ టు యువర్ కొలీగ్స్ ఫ్రమ్ ద అదర్ డిస్ట్రిక్ట్ ఆర్ డిస్ట్రిక్ట్. I mean, plan for this meeting under the chairmanship of Madam. So, మనం ఏంటి and key forward మనం ఇది and final గా ultimate outcome and we all will be abiding by the మనము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. Unless and until indicated మనకి 4 ఇండికేషన్స్ ఉన్నాయి ఫర్ ఎంటీపీస్ అందరికీ తెలుసు ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి. భద్రాచలం మనకు కురులు వేరేపాడు పోలవరం ఇక్కడికి ట్రైబల్ ఏరియా కాబట్టి దేర్ ఇస్ అ కల్చర్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్. బట్ వాళ్ళ ఎగ్జాక్ట్ ట్రైబల్ పాపులేషన్ కాదు, కానీ కొంచెం తెలివితేటలతోటి అటువైపు సర్టిఫికేట్ తీసుకొని ఇటువైపు వచ్చి
క్లినిక్లు పెట్టుకోవడం అలాంటి పనులు జరుగుతున్నాయి. సో వెన్ వి ఆస్క్ దే విల్ టెల్ వి ఆర్ రిజిస్టర్డ్ అని, బట్ ఇక్కడ రిజిస్టర్ చేసిన డీటెయిల్స్ ఉండట్లా. సో కొన్ని అంటే అనానమస్ కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి we couldn't anonymous complaints usually we will not take silently, we slow operations only kabatti we wanted to have this coordination meeting. There is this fact that some people akkada nunchi vachi nenu akkada practice chesi because exact line is not marked kabatti, so they come from one area to other. ikkada nunchi atte vellina vallu telangana nunchi manaku Bhadrachalam ద్వారా ఇంటూ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడికి ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అన్నది we have to verify immediately. Who are these people, how they are doing, లోకల్ నాలెడ్జ్ అని తీసుకొని వీ హ్యావ్ టు డూ ద ఆపరేషన్. సో దానికి జాయింట్ మేము చేయబోతున్నప్పటికీ వెన్ పీపుల్ నో ఎనీవేస్ టుడే ఐఎమ్ కండక్టింగ్ మీటింగ్, సో పీపుల్ విల్ గెట్ టు నో, సో దే విల్ షిఫ్ట్ టు యూ. సో ఇప్పటికి ఒక 10 days నెక్స్ట్ 10 daysలో వెన్ వీఆర్ ట్రైంగ్ టు డూ దట్ ఆపరేషన్ వి వాంట్ సపోర్ట్ ఫ్రమ్ తెలంగాణ సైడ్ ఆల్సో. ఏదైనా రిపోర్ట్స్ అడిగినప్పుడు నిజంగానే మీ దగ్గర ఏదైనా రిజిస్టర్ చేసి ఉన్నారా అవన్నీ మనం తెలుసుకోవడానికి ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్. So from your side people are coming from this side and మన దగ్గర నుంచి మీ దగ్గరికి వెళ్తారు because now that we are going to do this operation కాబట్టి ఇద్దరు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని ఒక జాయింట్ టీమ్గా పనిచేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనేది ఆ సపోర్ట్ కావాలన్నది. సో ఐ నో DMH insisted your physical appearance but usually it is not needed, you can always come through online. సో ఈ కోఆర్డినేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి, ఒకసారి పరిచయం చేసుకోవడం వివరం ఏంటని. మీ సైడ్ అలాంటి ఇష్యూస్ ఏమైనా భద్రాచలం సైడ్లో ఉన్నాయా లేదా కూడా వీ వాంట్ టు నో. మీకు అలాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి భద్రాచలం సైడ్లో? UITD Maternal and child. yeah, okay. Think we didn't get any complaints regarding this issue. Just now Madam spoke about this issue, we will coordinate with you and we will take all information. Okay. So the first we have to form a మీరు వాయిస్ రికార్డర్ ఈ కాలంలో వెళ్ళి ప్రాపర్గా స్టింగ్ ఆపరేషన్ చేసి వాట్ ఇస్ ద మెటీరియల్స్ తెచ్చుకోండి. బడ్జెట్ లేదంటే నాదైనా అడగండి. దట్ ఈస్ ప్రైమ్ మోస్ట్ బికాస్ వెన్ యూ ఆర్ టాకింగ్ టు సంబడి మీరు మంచిగా చేశారు లాస్ట్ టైం కానీ అన్ఫార్చునేట్లీ వుడెంట్ రికార్డ్ ఎనీథింగ్ కాబట్టి కేసు స్టాండ్ లేకుండా పోయింది. ఇట్ వాస్ నాట్ అ స్ట్రాంగ్ కేస్ ఫర్ ద కోర్ట్. సో ఏం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కొంచెం కన్సల్ట్ అయితే దే విల్ గివ్ యూ సమ్ ఓన్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. వాట్ ఎఫ్ అగ్రెసివ్గా వాళ్ళు బిగి చేస్తే సో అందువల్ల దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. కావాల్సిన మెటీరియల్ ఏంటి పోలీస్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇన్పుట్స్ తీసుకొని అది ఫస్ట్ కొని పెట్టుకోండి. దెన్ యూ ఫార్మ్ ఎ సబ్ కమిటీ విత్ యువర్ అంగన్వాడీ వర్కర్స్, డాక్టర్స్ అండ్ కోఆర్డినేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఒకటే ఫామ్ చేసుకోండి. దెన్ సస్పీషియస్గా ఇప్పటికే మనకు 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి. లోకల్గా యువర్ అంగన్వాడీ వర్కర్ నోస్ బెటర్, 3 పిల్లలు 3 అమ్మాయిలు అని క్వశ్చన్ వచ్చినప్పటికీ ఎక్కడ వెళ్ళాలి స్కాన్కి, అమ్మాయిలు కావాలా అవుతారు నేను తెలుసుకోవాలంటే ఐ ఆల్సో బిలీవ్ దే ఆర్ ఎక్స్ప్లోటింగ్ ద ట్రైబల్ పాపులేషన్ దే, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్స్ప్లోట్ అదని నడుస్తున్నట్టు ఉంది. లోకల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో అందువల్ల ట్రస్ట్ వర్తీ పర్సన్ తోటి లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఎస్పెషల్లీ ద బోర్డర్ ఏరియాస్ ఆఫ్ కుక్కనూరు, వేరే భద్రాచలం సైడ్ కూడా ఒకసారి తెలుసుకోండి. భద్రాచలం నుంచి ఇక్కడ వచ్చి చేస్తున్నాడా నాకు తెలియాలి. సమ్ క్లినిక్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్ అండ్ ఎస్టాబ్లిషింగ్ హియర్ ఇట్ సీమ్స్. అదొకటి. చెక్ పోస్ట్ ఎట్లయినా శాండ్ కోసం ఒక చెక్ పోస్ట్ ఉంది, పోలీస్ చెక్ పోస్ట్. సో అందువల్ల మీరు వాళ్ళతోటి పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ పిలవలేదు మీటింగ్ మీరు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ వాట్ విల్ బి ద మెజర్మెంట్ ఆఫ్ ద సైజ్. సో ఇలాంటి మీరు సస్పెషల్గా తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ ఎనీ అదర్ మెషిన్, ఇట్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఇవి వస్తే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాడిన సబ్జెక్ట్ నాట్ మెనీ విల్ మూవ్. సో యూ విల్ ఫార్మ్ అ సబ్ కమిటీ, యూ విల్ ఫైండ్ అవుట్ మెటీరియల్ టు ఫర్ ద డికాయ్ ఆపరేషన్ టు మినిమల్, అంటే మీరు వేసుకున్నది తెలియకుండా ఎట్లా రికార్డ్ చేసుకోవచ్చు, ఎట్లా మనం సో అది ఒకటి చూస్తాం. 3 చెక్ పోస్ట్లు ఎక్కడ అనానమస్ కంప్లైంట్ నంబర్ ఫర్ దిస్ గో టు స్టేటా సెంటరా మన దగ్గరికి వస్తుంది, డిస్ట్రిక్ట్ ఒక నంబర్ ఉంది. సో మీరు నంబర్ని పబ్లిసైజ్ చేయండి, మీ పిఎల్సీస్లో రాయించండి. ఎవరైనా పబ్లిక్ అందుబాటులో తెలిసినట్టు సెలెక్టివ్ ఫీమేల్ అబార్షన్ అదే కదా, అండ్ ఆల్రెడీ 2-3 సార్లు ఫీజర్స్లో వచ్చినట్టు న్యూస్ పేపర్కి మీ అంతా రెడీ అయినాక ఆపరేషన్ చేయండి, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. పోలీస్ కూడా ఒక స్పెషల్ కమిటీలో ఉంటుంది. వితౌట్ పోలీస్ నూజివీడు విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మున్సిపల్ మండల అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మన మున్సిపాలిటీ పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో
త్రాగునీటి సమస్య ఒకటి అప్పుడప్పుడు వస్తూ ఉంది. దానికి కారణం ఏమిటంటే ఏదైతే పైప్ లైన్ ఉందో మన గొల్లపూడి నుంచి వచ్చే పైప్ లైను దాదాపు 20 చోట్ల లీకేజ్ అవుతున్న మూలంగా వాటిని రిపేర్ చేసే సమయంలో కొంత ఎక్కువ టైం తీసుకుంటాం మూలంగా కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తుందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. నేను వారిని స్పష్టంగా సూచించింది ఏమిటంటే దానికి ఒక లీక్ దగ్గర రిపేర్ చేయాలంటే ఒక రోజు 24 అవర్స్ లేదా 36 అవర్స్ పడుతుందండి. అన్నప్పుడు మీరు ఒక్కొక్క లీక్ రిపేర్ చేసే కంటే ఒక 4-5 ట్యాంకులు అవసరమైతే బయటికి కానీ అద్దె కానీ వాటర్ ట్యాంక్స్ పెట్టుకొని ప్రజలకి వాటర్ సమస్య లేకోకుండా చేసి ఆ 20లో ఏదైతే ఇంపార్టెంట్ ఎక్కువగా లీక్ అయిపోయి సమస్య సృష్టిస్తుందో వాటిని 10 ఇమీడియట్గా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ 10 లీక్లు అరెస్ట్ చేసి ఈ వేసవికాలంలో ఎక్కడా కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాం. అదేవిధంగా 2-3 చోట్ల బోర్లు వేయాలని అన్నారు. ఆ బోర్లకు కూడా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. మరి గొడుగువారి గూడెంలో ఒక మూల వరకు కృష్ణా వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి, అంటే ఒక కార్నర్లో ఒక ఏరియాలో. ఇంకా మిగతా ప్రాంతాలకి లేదన్నారు. ఒక 10-15 లక్షల పైప్ లైన్స్ కావాలన్నారు. మనం అరేంజ్ చేద్దాము, ఫండ్స్ అరేంజ్ చేద్దాము, మీరు అక్కడ కూడా గొడుగువారి గూడెం కూడా కృష్ణా వాటర్ వచ్చేటట్టు చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా రోడ్లు ఏదైతే ఉన్నాయో వెంటనే చర్యలు తీసుకుని వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేయాలి. ఇప్పుడు దాకా ఏదైతే శాంక్షన్ అయినాయో అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. త్రాగునీటికి సంబంధించిన సమస్య మన టెండర్స్ కూడా అయ్యి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయమని చెప్పేసి చెప్పాం. మరి అదేవిధంగా మరి కొత్త ఇల్లు శాంక్షన్స్ కూడా వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఇది ఇళ్ల స్థలాలు అసైన్మెంట్ పట్టాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అది పిఓటి వైలేషన్ అవుతుంది. కానీ పేదవాళ్ళకి మరి స్కీమ్ ఇస్తున్నారు కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించడం కోసం కలెక్టర్ గారికి ఏమి సూచించామంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంటే ఒరిజినల్ వాళ్ళకి క్యాన్సిల్ చేసేసి కొనుక్కున్న వాళ్ళకి అర్హత ఉంటే బీపీఎల్ ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళకి అట్లీస్ట్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీరు ఒక అఫిడవిట్ తీసుకోండి కావాలంటే. ఒకవేళ ఒరిజినల్ అసైన్ దారి వస్తే మేము అడ్డుకోము. ఎందుకంటే పిఓటి చట్ట ప్రకారం ఒకసారి అమ్మినా కూడా మళ్ళీ వస్తే వాళ్ళకి ఇవ్వాలని చట్టం ఉంది కాబట్టి సో అటువంటి అఫిడవిట్ తీసుకుని పరిశీలించమని చెప్పేసి కోరాను. ఎందుకంటే హౌసింగ్ స్కీమ్ తీసుకెళ్ళాలని అది కూడా చూస్తా అని చెప్పారు. మరి ఈ కొత్తగా 15th ఫైనాన్స్లో కానీ టెండర్లు 1,47,తో 1,40,00,000తో టెండర్లు పిలిచారు. వాటిని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పాం. ఎవరైతే కాంట్రాక్టర్లు పని చేయట్లేదో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పాం. అవసరమైతే క్యాన్సిలేషన్ చేయటమో లేదా బ్లాక్ లిస్ట్ పెట్టడమో లేదా ఏదైనా చేయమని చెప్పేసి చెప్పాం. మరి ఇంకొక 5 కోట్లకి ప్రపోజల్స్ పంపించాం. ఒక 5 కోట్లు శాంక్షన్ చేయని మంత్రి గారు ఈ వాజ్ కైండ్ తో శాంక్షన్ చేస్తానికి ఒప్పుకున్నారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి గర్ల్స్ స్కూల్ వరకు, రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు డివైడర్ ఏర్పాటు చేసి రోడ్స్ కూడా 7 మీటర్లు వేయాలని చెప్పేసి నిర్ణయించాం. రోడ్డు వైడనింగ్ కానీ దానికి కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సెంట్రల్. అట్లాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఒక 60 లక్షల రూపాయలతో శాంక్షన్. ఇంటర్నల్ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్కి మరో 2 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించాం. ఈ నెలలో అది సాధించుకొస్తామని చెప్పేసి కూడా చెప్పాం. సో ముఖ్యంగా అదేవిధంగా లైట్స్ కూడా మీరు తప్పకుండా ఏదో ఒక 150 పోల్స్ అక్కడక్కడ షార్టేజ్ ఉంటే ఆ రేట్లు బాగా తక్కువ నేను ఉద్దేశంతో కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదని చెప్పారు. సో చేస్తే అతను చేస్తాడు, లేకపోతే క్యాన్సిల్ చేసినా సరే మళ్ళీ టెండర్ పిలిచి చేయమని చెప్పాం. అదేవిధంగా లైట్స్ ఎల్లోగా మారిపోయాయి, అంటే డిమ్ అయిపోయిన తర్వాత దాని మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ లైట్స్ మార్చే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పాం. సో ఏదేమైనా సరే మా ప్రాధాన్యత ఏమిటంటే వేసవి కాలంలో ఎక్కడ కూడా
మరి డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదనే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి ఒక ట్యాంకరు మరి రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ కింద ఒకటి ఇచ్చాం. ఇంకోటి కూడా ఈ మున్సిపాలిటీ కోసమే తయారు చేపిస్తే అది ఆగిరిపల్లి ఉందనో దాన్ని కూడా ఇక్కడికి తీసుకొస్తాం. అవసరమైతే ఇంకో ట్యాంకర్ కూడా ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మనం చేస్తాను. మండలాల్లో ఎన్ఆర్జీఎస్ పనులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? అంటే ఎన్ఆర్జీఎస్ ఇంకా రివ్యూ చేయలేదు, ఎందుకంటే సమయభావం. మార్నింగ్ ఏంటంటే యాక్చువల్లీ 9ంటికి వచ్చేద్దాం అనుకున్నాం. ఈ లోపల మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటింగ్ ఉంటే కొద్దిగా కలిసింది. మళ్ళీ ఇంకొక రోజు చేస్తాం. ఏదైనా సరే ఎన్ఆర్జీఎస్ వర్క్లు పూర్తిగా మళ్ళీ ప్రతి మండలంలో 3 గ్రామాల్లో 20 లక్షల కాడికి ఎస్సీ పాపులేషన్, ఎస్సీ ఏరియాస్లో 20 lakhs కాడికి మరి ప్రతి మండలంలో 3 గ్రామాలు అంటే 4 మండలాలు 12 గ్రామాల్లో 2,40,00,000 రూపాయలు మరి డ్రైన్లకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మరి పూర్తి చేస్తాం. అదేవిధంగా బలివేకి మరి భక్తుల సౌకర్యార్థం పర్మనెంట్ టాయిలెట్స్ నిర్మించాలని చెప్పేసి దాన్ని స్వచ్ఛ భారత్ నుంచి సేకరిస్తున్న నిధులు పొందుతాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ శానిటేషన్ ఏదైతే చెత్త పెరిగిపోయింది, లెగసీ చెత్త, దాన్ని ఏ విధంగా తీసేయాలి, అవసరమైతే గుంటూరు ట్రాన్స్పోర్ట్ చేస్తానికి ఉన్న పాసిబిలిటీస్ అన్నీ కూడా చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానికి పుష్ కార్డ్స్ కూడా 30 కొన్నాం. ఇంకో అవసరమైతే ఇంకో 30 కూడా పుష్ కార్డ్స్ కొనండి అని చెప్పేసి కూడా చెప్పాను. డస్ట్బిన్స్ ఏదో పెద్దవి కూడా కొన్ని కొన్నారు మున్సిపాలిటీలు. అంటే పరిశుభ్రంగా చేసే లక్ష్యంలో ఇది చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ నుంచి డ్రింకింగ్ వాటర్ బోర్లు వేయటానికి కూడా చర్యలు తీసుకున్నాం. ఆశ్చర్యం ఏంటంటే మీర్జాపురంలో అధికారులు చెప్పింది 18 సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంక్ కడితే ఈ రోజు వరకు కూడా మొన్న ఒక 5-6 నెలల క్రితం వరకు కూడా ఒక్క చుక్క నీళ్లు దాంట్లోకి ఎక్కించలే. ట్యాంకు మాత్రం అదే విధంగా ఉంది. కొన్ని పంచాయతీల్లో మరి పంచాయతీ సర్పంచ్లు మరి వారి సూచనతో సెక్రటరీస్ ల్యాండ్ అప్పచెప్పబడి శాంక్షన్ అయింది. ల్యాండ్ ట్యాంక్ కడటానికి కావాల్సిన స్థలం చూపిస్తలా. సో ఎందుకంటే మరి రాజకీయం అనేది ప్రజలు ఇబ్బంది పడ్డా పర్లేదు, ప్రజలు కష్టం పడ్డా పర్లేదు, ప్రజలకు నష్టం జరిగినా పర్లేదు, మా వాదన నెగ్గాలంటాం రాజకీయాలు అది చాలా తప్పు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఇటువంటి ఏదైనా ఉంటే వెంటనే చేయమని చెప్పేసి. అదేవిధంగా మరి ఆగిరిపల్లిలో కూడా కచ్చా డ్రైన్లు చాలా గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో. అక్కడ 2 లక్షల రూపాయలతో అంటే కేపీ రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక మిషన్ని పర్మనెంట్గా మండలానికి ఇచ్చి 2 నెలలు కాకపోతే 3 నెలల్లో అవన్నీ కూడా కచ్చా డ్రైన్లని కూడా తీపించమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఎన్ఆర్జీఎస్ కానీ ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమేమి సాధించాలో అవన్నీ కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇంకోటి సార్, కొన్ని మండలాల్లో